నమస్తే అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు రైస్, ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక కప్పుకి 4 కప్పులు నీరుని పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదండి, 8 గ్లాసుల వరకు నీరుని పోస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ వచ్చేసి ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని, ఒక టమాటోని, 4 బెండకాయలు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక మునక్కాయ, 4 బీన్స్, కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని చిలకడ దుంప ముక్కలు, కొన్ని సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. వీటన్నిటిని కుక్కర్లో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, ఇంకా కొంచెం కారం, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి ఆ రసంని కూడా దీనిలోకి వేసుకొని స్టవ్ పైన పెట్టి ముక్కలన్నిటికీ చింతపండు రసం బాగా పట్టేంతలా ఉడికించుకోవాలి. ఉడికాక రైస్ కందిపప్పు ఉడికిపోయాయి కదండి, దాన్ని కూడా ఈ ఉడికే పులుసులోకి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. తర్వాత సాంబార్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ని యూజ్ చేశానండి. అది ఎలా తయారు చేసుకోవాలో పోపు పెట్టాక చూపిస్తాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి ఇంకా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక చివరిగా ఇంగువను కూడా వేసుకొని ఈ పోపును తీసుకొని ఉడికే కదంబంలోకి వేసుకోవాలి. పోపును బాగా మిక్స్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. కదంబం ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ని ఎలా చేసానో మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసి బాగా మిక్స్ చేస్తూ దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక 1 స్పూన్ వరకు బియ్యంని వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. చివరిగా ఎండుమిర్చి, 1/2 స్పూన్ వరకు మెంతులు, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వీటిని చల్లారపెట్టి బాగా మంచి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని నేను కదంబంలో వేసుకున్నానండి. ఇది అప్పటికప్పుడు చేసి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కదంబం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిపోయినప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. చివరిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, కమ్మటి కదంబం రెడీ అయిపోయినట్లేనండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.